ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శృతి. గజ్వేల్లో బాలాజీ న్యూరో హాస్పిటల్ ప్రారంభం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెట్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ న్యూరో హాస్పిటల్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి బాలాజీ న్యూరో హాస్పిటల్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ న్యూరో హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో బాలాజీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, అనుభవజ్ఞులైన డాక్టర్లతో నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ కృష్ణవర్ధన్ రెడ్డి, డాక్టర్ సాయి, లింగ కనక ప్రసాద్, యావగారి సంతోష్ రెడ్డి, కర్రే సాయిలు, గుర్రాల కృష్ణమూర్తి, లాబ్ రాజు, పాతూర్ నర్సింలు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన గజ్వేల్ వాస్తవ్యులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఎదురు చూస్తున్న వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఇన్ని రోజులుగా మన గజ్వేల్లో ఎండిడిఎం న్యూరో డాక్టర్ గారు లేరు. మనము బాలాజీ న్యూరో హాస్పిటల్ నందు ఈరోజు నుండి మనకు ఎండిడిఎం న్యూరో అంటే డాక్టర్ గారు షుగరు, బీపీ, థైరాయిడ్, నరములు మరియు గ్యాస్ట్రైటిస్ మరియు ఆస్తమా సంబంధ వ్యాధులన్నిటికీ చికిత్స చేయబడును. ఇలాంటి స్పెషాలిటీ డాక్టర్ గారు మన పోతే హైదరాబాదు మరియు లేకపోతే సిద్దిపేట తప్ప గజ్వేల్లో లేరు. కావున గజ్వేల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరియు బాలాజీ న్యూరో హాస్పిటల్ నందు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాతృప్త హృదయంతో మేము ఈ హాస్పిటల్ని ప్రారంభించాము. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మేము పేద ప్రజలకు కూడా మేము సహాయం చేయడానికి మేము ఎల్లవేళలా ముందుంటాము. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మీరు చూస్తూనే ఉన్నారు, మనం హైదరాబాద్కి వెళ్తే ఒక్కొక్క పేషెంట్కు లక్షల్లో ఖర్చు అవుతున్నది. కానీ మన గజ్వేల్లో మాత్రం అక్కడ లక్షల్లో ఖర్చు అయ్యేది, ఇక్కడ మాత్రం మేము వేలలోనే మాత్రమే మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. కావున ఈ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీకు ఇంకేమైనా రుగ్మతులు కానీ కొత్త రుగ్మతులు కానీ ఉన్నచో డాక్టర్ గారు వాటి మీద పరిశోధన చేసి మీకు ఎల్లవేళలా రాత్రింబవళ్ళు ఏ రాత్రి వచ్చినా కానీ మీకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. మరియు పెరాలసిస్ పేషెంట్లకు మెదడులో రక్తం గడ్డగట్టితే 4 గంటల లోపు వచ్చినచో వాళ్ళకి ప్రత్యేకమైన ఇంజెక్షన్ అందుబాటులో ఉంటుంది. కావున ఎలాంటి డిలే చేయకుండా మీరు తొందరగా వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నచో మీకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలుగుతారు. కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనవి. థ్యాంక్ యూ. గజ్వేల్ పట్టణ ప్రజలకు మరియు గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు బాలాజీ న్యూరో హాస్పిటల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందుకంటే నేను ఒక 6 సంవత్సరాలుగా సర్పంచ్గా ఉన్నా. మనకేంటంటే మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, నరాల వీక్నెస్ కానీ, సైనస్ ప్రాబ్లం కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తే మనం సడన్గా హైదరాబాద్ పోలేము. అతి తక్కువ టైంలో మనకి ఇంత మంచి హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేశారు. మంచి స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఏర్పాటు చేశారు. కావున మన ప్రజలందరూ, గజ్వేల్ ప్రజలు కానీ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఇంత మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఇటే టైం మనం ఇంత స్పాట్లో మనం గజ్వేల్ పోలేము, హైదరాబాద్ పోలేము. కాబట్టి అదేవిధంగా హైదరాబాద్ అయినా కూడా లక్షలలో ఫీజులు మనం హాస్పిటల్లో అడుగు పెట్టామంటే ఫీజులతో మొత్తం డబ్బు అదే ఉంది. సో అందుకోసం అని చెప్పి మంచి తక్కువ ఖర్చుతోటి మంచి స్పెషలిస్ట్ డాక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది గజ్వేల్లో. ఈ యొక్క బాలాజీ న్యూరో హాస్పిటల్ని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.